హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్ విత్ రుషిల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి 3వ రోజు అనమాట. సో మేము వినాయకుల్ని చూడడానికి వెళ్తున్నాము. మా ఊర్లో వినాయక చవితి చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే రకరకాల వినాయకులు, వెరైటీ స్టైల్స్ ఆఫ్ వినాయకులు ఎక్కువ పెడతారు మా ఊర్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ఇలా 6 రోడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్ అని. ఆ ఏరియాల్లో పెట్టే వినాయకులన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏ వినాయకుడు నచ్చాడో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways. ముక్కో దేవతని. ఈ వినాయకుడి దగ్గర ప్రసాదంగా సెట్ దోశ ఇచ్చారు. టేస్ట్ బాగుంది. ఇదేమో పుష్ప వినాయకుడు అని చెప్పి బయట బోర్డు పెట్టారు. కానీ లోపల నాకేం పోలికలే కనపడలేదు. మేబీ హీరోయిన్ ఎత్తుకున్న పుష్ప ఏమో. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. See the horizon turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon turn us to thousands, and on we'll go through the wastelands, through the highways till my shadow turns to sun rays, and అప్పుడే ఆవలిస్తున్నాడు అబ్బా. ఇంకా అర్థం వినాయకుడు కూడా అయిపోలేదు. ఇది ఇట్లా ఇద్దో ఇవే గబ్బులే పిల్లలని. ఇంకా కనీసం ఈ 6 రోడ్స్లో ఉన్న అర్థం వినాయకుడు కూడా ఫినిష్ కాలే. అప్పుడే ఆవలిస్తున్నాడు ఋషులు. మీరు ఇక్కడున్న యాక్టర్ని గుర్తుపట్టారా? 90s కిడ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు. అనంతపూర్ వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే నాకు యాక్టర్ నేమ్ మెన్షన్ చేయండి.
ఇక్కడ నాకు ఏమనిపించిందంటే పూరి జగన్నాథ్కి ఋషులకి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. ఎందుకంటే చాలా వినాయకుల దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడంతా ఋషులు అంతా రెస్పాండ్ కాలేదు. కానీ ఇక్కడ మాత్రము దేవుణ్ణి అలాగే చూసుకుంటూ అట్లనే మొక్కుంటూ నిలబడ్డాడు అనమాట. ఎంత పిలుస్తున్నా పలకట్లేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సాంగ్లో ఏమొస్తుందంటే నాకు పరీక్షల్లో బాగా రాయడానికి బుద్ధిని అట్లా ఒక చిన్నపిల్లడు పాట పాడుతున్నాడు అనమాట. మేబీ స్కూల్ డేస్ ముందు ఫ్యూచర్ గుర్తొచ్చి ఇప్పుడు నుండే దేవుడు నైస్ చేస్తున్నాడేమో. దీనికి తోడు మళ్ళీ బొట్టు తీసుకొని పెట్టుకోవడం ఒకటి భక్తుడు. ఊరికింగా నే సైడ్ నుండి పోరా. ఋషుల పని అయిపోయింది. ఇప్పుడు కనీసం ఎవరైనా జోకొట్టేంత వరకన్నా ఉంటాడా లేదా వాడంతకు వాడిపోయి నిద్రపోతాడా అనేది వాడే డిసైడ్ కావాల. పడుకోపోయి ఇంకా నాకు ఓపిక లేదు. నేను ఉయ్యాళ్ళు పెట్టలేను. బాయ్ బాయ్ నిద్ర వస్తుంది. ఎవడైనా నన్ను ఉయ్యాల్లో పడుకోబెట్టను రా అని అడగలేక అలాగే పాలు దాక్కుంటూ అమ్మా దొంగ ఇంకా ముట్లా పన్నిన్నాడా. నిద్ర వస్తుంది కదా నీకు నిద్ర వస్తుంది కదా. దా పడుకుందిరా. ఉయ్యాల్లో పడుకోబెడతానే వితిన్ 2 minutes వెళ్ళిపోతాడు స్లీప్లోకి. చూడండి 10:27 అయింది కదా. ఎంతసేపట్లో పడుకుంటారో మీరే చూడండి. జస్ట్ సాంగ్ పెడితే నాకు తెలిసి సాంగ్ మధ్యలో అయిపోయే లోపల పడుకుంటాడు. అయిపోయింది. టైగర్ అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు టైం చూస్తే 10:31 అయింది. అంటే ఇందాక 10:27 అయింది. ఇప్పుడు 10:31 అయింది. వితిన్ 3 minutes 3.5 minutes పడుకున్నాడు. అంత అలసిపోయినా కూడా అక్కడ డ్యాన్స్ ఆడుకుంటున్నాడు వినాయకుడి దగ్గర. అది ఋషులు అంటే. మీ పిల్లల్ని నిద్రపుచ్చడానికి కూడా ఈ పాట మీరు వాడండి. చాలా బాగా సూదింగ్గా ఉంటుంది సాంగ్. త్వరగా నిద్రపోతారు. ఇది సోజుగాదా సూజు మల్లిగే అనే సాంగ్ అన్నమాట.